వన మహోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ పట్టణంలోని బాలనగర్లో మొక్కలు నాటారు. విజయవాడ బెంజ్ సర్కిట్ అడ్డాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి భవన నిర్మాణ కార్మికులు పాలాభిషేకం నిర్వహించారు. పునర్జన్మని ఇచ్చిన మహానుభావుడు నారా చంద్రబాబు అని అన్నారు. విజయనగరం జిల్లాలో వినియోగదారులకు ఉచితంగా ఇసుక సరఫరా కార్యక్రమంలో భాగంగా 3 ఇసుక నిల్వ యార్డుల ద్వారా 2165 టన్నుల ఇసుక సరఫరా చేయడం జరిగిందని గనుల శాఖ ఉప సంచాలకులు సూర్యచంద్రరావు తెలిపారు. తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న ఉచిత ఇసుక విధానంతో నిర్మాణ రంగం తిరిగి ఊపందుకున్నదని రాజంపేట తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం అన్నారు. శిథిలావస్థకు చేరిన ఆ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాలంటే వణుకు పుడుతోందని ఇంకొల్లు ప్రజలు వాపోయారు. ఇంకొల్లు సచివాలయం 1 భవనాన్ని కొన్ని సంవత్సరాల క్రితం నిర్మించారు. తన ప్రాణానికి ప్రమాదం ఉందంటూ బుచ్చిరెడ్డిపాలెం మండలానికి చెందిన జొన్నవాడ వైసీపీ నేత సాగర్ ఆవేదన వ్యక్తం చేశారు. నక్కబల్లి ఆసుపత్రిలో టెన్షన్ నెలకొంది. ఆసుపత్రిలో ఉన్న రోగులకు సిపిటాక్సిన్ ఇంజెక్షన్ ఇచ్చారు. ఆ ఇంజెక్షన్లు వికటించడంతో 23 మంది రోగులు ప్రాణభీతితో అల్లాడిపోయారు. కొల్లిపర మండలంలోని మున్నంగి కొల్లిపర ఇసుక డంపింగ్ యార్డులను తెనాలి డీఎస్పీ రమేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదలకు భోజనం అందజేశారు. ముచ్చుమర్రి గ్రామానికి చెందిన బాలిక వాసంతి గాలింపు చర్యల్లో భాగంగా బుధవారం ఎమ్మెల్యే జయసూర్య పరిశీలించారు. బాలిక తండ్రిని కలిసి పరామర్శించారు. ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలం ఆనందూర్ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో ఇటీవల చెట్టు కూలడంతో దయ్యం ఉందనే భయం విద్యార్థుల్లో మొదలైంది. ఓ ఖాళీ గది నుంచి అరుపులు వస్తున్నాయని విద్యార్థులు చెప్పారు. కేంద్ర మంత్రి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని వేములవాడ, కొండగట్టు, ఇల్లందుకుంట ఆలయాలను అభివృద్ధి చేసి తీరుతానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. సంగారెడ్డి జిల్లా కంకి మండల తట్కల్ సెక్టర్ పరిధిలోని అన్ని గ్రామాల అంగన్వాడీ టీచర్లను ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. తనపై దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టు ఆవరణలో బెల్లంపల్లికి చెందిన మహిళా న్యాయవాది మమత నిరసన తెలిపారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో 14.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అక్కడికక్కడే సమస్యలను సమీక్షించి ఆదేశాలు జారీ చేసిన తొలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జనగామ జిల్లా రఘునాథ్పల్లి మండలం కంచనపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఆదిలాబాద్ సబ్ డివిజన్ పరిధిలో వాహనాల స్పెషల్ డ్రైవ్ నిరంతరంగా కొనసాగుతుందని డీఎస్పీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. వారం రోజులలో నెంబర్ ప్లేట్లు లేని 321 వాహనాలను సీజ్ చేశామన్నారు. మున్సిపల్ కార్మికులకు 5 నెలలుగా వేతనాలు అందడం లేదని సిఐటియు వనపర్తి జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు అన్నారు. పీర్ల దేవుణ్ణి చూపిస్తానని ఓ బాలుడు 10 గ్రామాల ప్రజలను ముప్పు తిప్పలు పెట్టిన ఘటన ఆలూరు మండలంలో చోటు చేసుకుంది. కొరవల్లికి చెందిన బాలుడు పంట పొలాల్లో పీర్ల దేవుణ్ణి చూపిస్తానని దాచిపెట్టిన పీర్ల ప్రతిమను చూపించడంతో బాలుడికి చీవాట్లు పెట్టి వెనుతిరిగారు.
సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని, ఎన్నికల సమయంలో జర్నలిస్టులకు ఇచ్చిన మాటను తప్పేది లేదని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కొడంగల్ నియోజకవర్గం బొమ్రస్పేట మండలంలో దొంగలు చెలరేగిపోతున్నారు. తాళం వేసిన ఇండ్లను టార్గెట్ గా చేసుకుని దొంగతనానికి పాల్పడుతున్నారు. డిఎస్సి పరీక్షలు గ్రూప్ 1 మెయిన్స్ కు 1:100 నిష్పత్తిలో పిలవాలని డిమాండ్ వెనుక ప్రతిపక్షాల కుట్ర ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కౌటాల మండలం తహసీల్దార్ కార్యాలయంలో శిథిలావస్థలో ఉండటంతో సిబ్బంది, అధికారులు తమ ప్రాణాలను అనుక్షణం క్షణక్షణం గుప్పెట్లో పెట్టుకొని బతుకుతూ తహసీల్దార్ కార్యాలయంలో తమ విధులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎల్లారెడ్డి పట్టణాభివృద్ధిలో భాగంగా ఎల్లారెడ్డి పెద్ద చెరువు సుందరీకరణ పనులను ఎమ్మెల్యే మదన మోహన్ రావు పరిశీలించారు.